కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, గోదాములలో ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సాయంత్రం కొడవలూరు మండలం గుండాలమ్మపాళెం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ సొసైటీ ఎంపీఎఫ్సి గౌడౌన్ను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రారంభం చేశారు. ఆమె సభను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమంలో సొసైటీ చైర్మన్ బద్వేల్ వినీల్ కుమార్ రెడ్డి, సొసైటీ కార్యవర్గ సభ్యులు పల్లంరెడ్డి సాయిమోహన్ రెడ్డి, పంది శ్రీనివాసులు, ఎంపీటీసీ గరికపాటి రాజా, పొడవలూరు టీడీపీ మండలాధ్యక్షులు నాపా వెంకటేశ్వర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, మందపాటి రమణారెడ్డి, కరకట్ల మల్లికార్జున, టీడీపీ యూనిట్ క్లస్టర్లు ఇన్ఛార్జీలు మరియు కూటమి నేతలు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పలువురు సొసైటీ చైర్మన్ బద్వేల్ వినీల్ రెడ్డిని పూలమాల శాల్వాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ కూడా ప్రారంభించుకోవడానికి గుండాలమ్మపాళెంకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, గుండాలమ్మపాళెం గ్రామ ప్రజలు, రైతు సోదరులు, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాబార్డ్ నుంచి 40 లక్షల రూపాయల అప్పుగా తీసుకొని ఈ గుండాలమ్మపాళెం సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీఎఫ్సి మల్టీపర్పస్ ఫార్మర్స్ కోఆపరేటివ్ గోడౌన్ నిర్మాణం చేపట్టారు. కానీ ఇది గత ప్రభుత్వం టైంలో 40% వరకే అయ్యింది. త్వరగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు మన రాబోయే రబీ పంటల సమయానికి రైతులకి అందుబాటులోకి తేవాలి అని చెప్పి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే నిర్మాణానికి అయిన తర్వాత కూడా ఓపెనింగ్ నోచుకోకుండా ఇన్ని రోజులు ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళకి వర్షాకాలం వచ్చినా ఎప్పుడైనా ధాన్యం నిల్వల కోసం సరిగా ఉంటుందని చెప్పి కూడా దీన్ని తీసుకోవడం ఈరోజు ఓపెన్ చేయడం. మన తమ వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా గోడౌన్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ గోడౌన్ శాస్త్రీయ పద్ధతిలో నిర్మించబడింది. అత్యంత సైంటిఫిక్ స్టోరేజ్ తో అన్ని వసతులతో నిర్మించబడింది. దీనివల్ల తేమ, పురుగులు, ఎలుకల నుండి పంటకి నష్టం లేకుండా కూడా ఉంటుందని కూడా అధికారులు చెబుతున్నారు. మీకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా సులభంగా తక్కువగా వడ్డీ రుణాలు అందుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే గుండాలమ్మపాళెం సొసైటీ ఇంకా కూడా వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుండాలమ్మపాళెం ప్రాథమిక వ్యవసాయ సంఘం లిమిటెడ్ సొసైటీకి ఈ చైర్మన్ గా మనం బద్వేల్ వినీల్ కుమార్ రెడ్డి చేశాము. అలాగే పిటి శ్రీనివాస్ గారు, పల్లంరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారిని మేము డైరెక్టర్ గా చేశాము. వీరందరి ఆధ్వర్యంలో ఈ గుండాలమ్మపాళెం సొసైటీ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ టర్నోవర్ 11,50 లక్షలతో ఉంది. షార్ట్ టర్మ్ లోన్స్ మొత్తం మెంబర్స్ 1030 మంది ఉన్నారు. షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చి 8,95 లక్షలు ఉంది. అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ 25 లక్షలు ఉన్నాయి. అలాగే క్రాప్ లోన్స్ 2,30 లక్షలు ఉంది. సో దీన్ని రాబోయే రోజుల్లో మొన్న మార్చి 31కి 6.5 లక్షల లాభంలో ఉందని చెప్పి అధికారుల ద్వారా తెలుసుకున్నాను. రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా ఉత్తమంగా, ఇంకా లాభదాయకంగా రైతులకి అన్ని రకాలుగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చైర్మన్ వారిని, అధికారులని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి ఉన్న సగంలో ఆగిపోయిన దాన్ని కంప్లీట్ చేసి మన ప్రభుత్వంలో ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం.
కోరుకుంటున్నాను. అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క